హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత ఆడికి ఈడికి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. కొన్ని విషయాలను అయితే బెటర్గా ఉంది, కొన్ని విషయాలను అయితే ఇంకా కొంచెం అదవుతుందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడనైతే ప్రతిదీ కూడా మనకు ఏది కూడా సరిగా దొరకదనమాట. మనం ఏదైనా కొనుక్కొచ్చుకోవాలంటే మాత్రం కంపల్సరిగా మేము ఇంతకుముందుకు ఏడైతే కిరాయికి అయితే ఉంటుంటేమో ఇగో ఆడికే పోయి అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా ఇంకా అక్కడికి ఇక్కడికైతే ఒక 2 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకు. ఇంకా బండి పైన వెళ్ళి తెచ్చుకోవాలి, లేదంటే నడుచుకుంటూ కూడా పోయి తీసుకొచ్చుకోవచ్చు ఏదైనా కావాలంటే. ఇంకా వాటర్ విషయానికి వస్తే మాత్రం అక్కడికన్నా ఇక్కడ చాలా బెటర్. ఇంకా పిల్లలకు కూడా ఆడుకోవడానికి అయితే చాలా బాగుందనమాట. అప్పుడైతే అక్కడ పైన ఉండడంతో పిల్లలకు ఆడుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుండే. నేను కూడా ఎక్కడికైతే పంపించకపోతుంటాను అనమాట. ఎందుకంటే ముందల్నే ఇంకా మెయిన్ రోడ్ కదా, బండ్లు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగానైతే నేనైతే ఏడికి కూడా సరిగా పంపించకపోతుంటే. ఇక్కడైతే పిల్లలు అయితే చాలా మంది అయితే ఊరు, ఇంకా ముందల్నే ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువ ఉంది, ఇంకా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారనమాట. ఇక్కడనైతే ఈ విషయంలో అయితే బెటర్గా ఉంది. ఇంకా మనకి ఏమైనా వస్తువులు కావాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. మనం ఏదన్నా సరే కంపల్సరీగా నెల సరుకులు అన్నీ కూడా ఒకటేసారి తెచ్చుకొని పెట్టుకోవడం చాలా బెటర్ అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చెర్ని స్కూల్కి కూడా ఇంకా అట్లనే ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. పొద్దున పూటనేమో వాళ్ళ డాడీ అయితే ఇంకా దించేసి వస్తాడు. ఇంకా సాయంత్రం ఆమెకు 3:30 తర్వాత అయితే ఇంకా మళ్ళీ స్కూల్ అయితే అయిపోతుంది అనమాట. అప్పుడు పోయి మళ్ళీ నేనే తీసుకొని అయితే వస్తున్నా. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను స్టిచ్చింగ్ మీద పడి టైం చూసుకోలేదనుకో, ఆమె ఒక్కొక్కసారి మధ్యలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తుంది. నేను చెప్పినా నేను ఏ టైం అయినా కానీ కూడా నేనే వస్తా తల్లి, నువ్వు బ్యాగ్ తీసుకొని రావద్దు అని చెప్పినా కానీ కూడా ఆమెనే వస్తుంది అనమాట. ఇంకా ఆ విషయంలో అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇంకా మేము ఇక్కడ నుంచి పిల్లలు చాలా మంది పోతారు అదే స్కూల్కి. మేమైతే ఆటో అయితే మాట్లాడదాము అన్నట్టుగానైతే అడిగి ఉంటాం అనమాట. రేట్ ఎంత తీసుకుంటారు అని చెప్పి అయితే. ఇంకా పొద్దున సాయంత్రం 2 పూటలు కలిపి 400 అయితే తీసుకుంటారంట. లేదు ఒక పూట ఇంకా మా ఆయన దించేస్తాడు, ఇంకొక పూటనే తీసుకురావాలి మీరు అంటే ఇంకొకరు మైనస్ అవుతారు. అట్లా లేదు, పొద్దున సాయంత్రం 2 పూటలు తీసుకొస్తేనే 400 తీసుకుంటాము, ఒకవేళ ఒక పూట అయినా కూడా అంతే తీసుకుంటాము అన్నట్టుగానైతే అన్నారనమాట. కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఏముంది ఇంకా టైం చూసుకొని మరి పోయి పాపని తీసుకొచ్చుకుంటే అయిపోతుంది. ఇంకా మరి 400 అంటే మరి టూ మచ్ కదా, ఒక 2 కిలోమీటర్స్కి అంత రేట్ ఆ నెలకు అన్నట్టుగానైతే అనిపించింది అనమాట. ఇంకా వద్దనైతే చెప్పిన. ఇంకా డైలీ వే అయితే నేనే తీసుకొచ్చిన పాపనైతే. ఈ శారీని దోలాడబట్టి అయితే చాలా రోజులైతే అయిపోతుంది అనమాట. అసలు దొరకలేదు ఇన్ని రోజులైతే. ఇంకా ఈ శారీ అయితే నేను మీషోలో బుక్ చేసి ఉంటాను అనమాట. ఇంకా క్లాత్ అయితే పర్లేదు, అంతా కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా హైట్ అయితే సరిపోతలేదు, మళ్ళీ ఇంకా చాలా తక్కువ వచ్చిందనమాట శారీ. కుచ్చులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి అయితే ఈ శారీ తోటి ఇంకా పాపకి ఏదో ఒకటి కుడదాము, క్లాత్ అయితే చాలా బాగుంది అన్నట్టుగానైతే అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు ఇంకా బట్టలలో అయితే ఏడునో ఉండిపోయింది. ఇంకా మొన్న రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మాత్రం అన్నీ ఒకటేసారి తీసేసరికి అయితే ఈ శారీ అయితే బయటపడ్డదనమాట. ఇంకా దీన్ని అయితే స్టిచ్చింగ్ చేద్దాము ఒక ఫ్రాక్ లెక్కలా అన్నట్టుగానైతే తీసుకొని అయితే ఇంకా ముందలనైతే పెట్టేసుకుని ఉంటానమాట. ఆ బ్లాక్ కలర్ డ్రెస్ కూడా ఇంకా నేను స్టిచ్చింగ్ చేసిందే, చాలా రోజులైతే అయిపోతుంది. ఇది లాస్ట్ ఇయర్ దసరా పండుగ అప్పుడు ఇంకా ఏమో స్టిచ్చింగ్ చేసిన అనుకుంటా. ఇంకా ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనమాట మా పాప. ఎందుకంటే చాలా బాగుంటుంది అది, ఇంకా పట్టుకుంటే కూడా మెత్తగా ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలకి ఎక్కువ వరకు అయితే ఇట్లాంటి మెత్తగా ఉండే క్లాతులతోటి ఏదైనా స్టిచ్చింగ్ చేసిందంటే మనం స్టిచ్చింగ్ చేసిన దానికి కూడా ఒక అర్థం ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు ఎక్కువ సార్లు వేసుకుంటుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా లేదు వాళ్ళు ఒక 2-3 సార్లు వేసుకోని ఇంకా పక్కకు పెట్టేసి ఇంకా నాకు వద్దు అది నాకు గుచ్చుకుంటుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే మనకు కూడా ఎటో అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం ఏదన్నా శారీ తోటి ఏదైనా స్టిచ్చింగ్ చేయాలంటే ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట, క్లాత్ ఇట్లున్నది ఏంది అదంతా కూడా చెక్ చేసుకోవాలి. ఈ మధ్యనైతే ఎక్కువ వరకు అయితే ఇంకా శారీస్ తోటి పిల్లలకైతే ఫ్రాక్స్ అయితే కుడతా ఊరనమాట. ఇంకా బీరువాలో ఉన్న శారీస్ అన్నీ కూడా ఓల్డ్ ఫ్యాషన్ కావడంతో మనం కట్టుకోకుండా పక్కకు పెట్టేస్తూ ఉంటాము. ఏదో 2-3 సార్లు కట్టుకోగానే ఇంకా అవి ఏమవుతాయంటే ఓల్డ్ ఫ్యాషన్ అయిపోగానే మనం అవి బుద్ధిగాక పక్కకు పెట్టేస్తూ ఉంటాము. అవి బీరువా మొత్తం కూడా నిండిపోతాయి తప్ప ఇంకా మనం అది కట్టుకునేది ఉండేది, చేసేది ఉండేది. అట్లా అని చెప్పి ఇంకా తీసేద్దాము పడేద్దాము అన్నా కానీ కూడా మనసు అయితే ఒప్పదనమాట. ఇంకా శారీస్ తీసుకొని పిల్లలకు మనకు నచ్చిన మోడలు మనకు ఎట్లా కుట్టాలనుకుంటే అట్లనైతే స్టిచ్చింగ్ అయితే చేసి ఇంకా పిల్లలకైతే వేయొచ్చు అనమాట. ఇంకా కనీసం మనం కట్టుకోకున్నా కానీ కూడా మన పిల్లలైనా ఇంకా శారీని ఇంకా డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళైనా ఒక 4 సార్లు వేసుకురు కదా అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మనమైతే ఇంకా ఓల్డ్ శారీస్ ఏమన్నా ఉంటే మాత్రం ఒక స్టిచ్చింగ్ ఎక్కువ రావాలన్న అదేం లేదు. ఇట్లాంటి ఫ్రాక్స్ ఏమైనా కుట్టాలంటే
కొంచెం ఐడియా ఉంటే చాలు, చాలా సింపుల్గా వచ్చేసాయి అనమాట ఈ ఫ్రాక్స్ అయితే. ఇంకా బ్లౌజ్కి ఒకదానికైతే చాలా టైం అయితే తీసుకుంటుంది, కానీ ఇట్లాంటి ఫ్రాక్స్ కుట్టడానికైతే ఎక్కువ ఏం టైం తీసుకోదన్నమాట. నేనైతే ఈ ఫ్రాక్స్ అయితే ఎక్కడా నేర్చుకోలేదు, ఇంకా ఫోన్లో చూసి నేర్చుకున్నా. ఫోన్లో కూడా ఎక్కువ ఊకుకినైతే ఏం చూడకపోతుంటానమాట, జస్ట్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంతే. కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే వీడియోని ఇంకా మళ్ళీ 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 చూస్తూ ఉంటారనమాట. నేనైతే అంతగానం ఏం చూడలేదు. నాకైతే బ్లౌజ్కి అయితే చాలా టైం పట్టింది. ఇంకా బ్లౌజ్ నేర్చుకోవడానికైతే నాకు ఆమె కరెక్ట్గా చూపియక ఏం చేసిందంటే మొత్తం కూడా ఒకసారి మళ్ళీ ఏదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే ఉంటుందో ఆ బ్లౌజ్ని మొత్తం కూడా ఓపెన్ చేసి ఇంకా నేను ఆ ఓపెన్ చేసిన ముక్కలను బట్టి ఇంకా కటింగ్ చేసుకుంటూ అయితే నేర్చుకున్నట్టు అనమాట. ఆమె నాకు పర్ఫెక్ట్గా ఏం నేర్పించలేదు, నాకు నేర్పించిన ఆమె మాత్రం ఇంకా అట్లా నేర్చుకున్న. బ్లౌజ్కి అయితే చాలా టైం అయితే పట్టింది. ఇంకా ఎన్నో బ్లౌజులు అయితే రిపేర్ అయితే అయినాయి అనమాట. ఎన్నో బ్లౌజుల తర్వాత నాకు మళ్ళీ ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి అయితే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేస్తా. అంతకుముందుకైతే చాలా ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ప్రతి ఒక్క టైలర్కి కూడా బ్లౌజ్లకు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదురైతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఫస్ట్ మనం ఏదైనా స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే మాత్రం మనం వేస్ట్ క్లాత్ల పైన ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి డ్రెస్లకు అయితే ఇంకా ఏం పర్లేదు, కాకపోతే ఏంటంటే ఒక 2-3 సార్లు వేరే పాత చీరలు ఉంటాయి కదా వీటిపైన ప్రాక్టీస్ చేయాలి. ఇంకా లేదంటే మాత్రం ఇంకా డైరెక్ట్గా లేదు శారీస్ పైనే అంటే ఇంకా మంచి చీరల మీదనే చేస్తాము అంటే మాత్రం స్టార్టింగ్లో వాళ్ళకి కొంచెము మనకు కుట్టడం రాదు, ఇంకా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రాదు, ఫినిషింగ్ అంత నీట్గా రాదనమాట. కాబట్టి ఫస్ట్ పాత చీరల మీద ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇట్లా కొత్త చీరల మీద అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే మన పిల్లలకి మన చేతులతోటి స్టిచ్చింగ్ చేసిందే కాకుండా ఆ హ్యాపీనెస్సే కాకుండా మనము మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు బయట రేట్లు అన్నీ కూడా ఇంకా మగపిల్లల కన్నా కూడా ఆడపిల్లలకైతే రేట్లు అయితే అన్నీ కూడా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఒక ఫ్రాక్ వచ్చి మనకు 1000 వరకు అయితే పడతా ఉంది ఏదైనా ఫ్రాక్ తీసుకోవాలి అంటే, మంచి ఫ్రాక్ తీసుకోవాలంటే. అదే మనము ఇంకా ఒక క్లాత్ని ఏదన్నా మనకు నచ్చిన క్లాత్ని తీసుకొని బయట మెటీరియల్ అయినా పర్లేదు, ఇంట్లో శారీని అయినా కానీ కూడా అది కొత్త లుక్ తీసుకురావచ్చు అనమాట. పిక్స్ చూస్తే మనకు ఆటోమేటిక్గా ఏ శారీ క్లాత్ ఏ డ్రెస్కి ఏ మోడల్కి సెట్ అవుతుంది అన్నట్టుగానైతే మనకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనము ఇంకా తక్కువ రేట్లనే ఒకవేళ మీరు శారీ తీసుకొని క్లాత్ తీసుకొని చేసుకోవాలన్నా కూడా ఇంచుమించు ఒక 200-300లకు మించి ఎక్కువ కాదనమాట. ఎందుకంటే మనకు చాలా వరకు అయితే ఇంకా 60 రూపీస్ క్లాతులు ఉంటాయి, లేదంటే ఇంకా 100 రూపీస్ క్లాతులు ఉంటాయి, శారీస్ ఉంటాయి. అట్లాంటి ఏవో మనకు నచ్చినవి తక్కువ బడ్జెట్లో కూడా మనకు మంచి లుక్ అయితే తీసుకురావచ్చు అనమాట. అట్లుంటాయి ప్రతిదీ కూడా. ఇంకా 1000 పెట్టి పిల్లలకు మనము డ్రెస్సులు కొనుక్కొచ్చి వేస్తే ఏంటంటే వాళ్ళకు ఇంకా అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే రాదనమాట. ఒకవేళ ఫిట్టింగ్ కరెక్ట్గా రాలేదు అని చెప్పి మనం కుట్లు వేయించినా కానీ కూడా అదంతా సెట్ కాదనమాట. ఇది ఏంటంటే మనము కరెక్ట్ సైజ్ తోటి ఇంకా కటింగ్ చేస్తాము, స్టిచ్చింగ్ చేస్తాము కాబట్టి అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ కూడా ఏ మిస్టేక్స్ అయితే రావన్నమాట. ఇంకా మనము మన చేతులతో స్టిచ్చింగ్ చేసింది ఏంటంటే కొంచెం కుట్టు సైజ్ అనేది ఇంకా చిన్నగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయడం వల్ల గట్టిగా ఉంటుంది, ఇంకా కుట్లు ఎక్కడ కూడా ఊడిపోవు. కొంచెం పిల్లలు అనేది ఎక్కువ రోజులు అయితే వేసుకుంటారనమాట. నేనైతే ఎక్కువ వరకు ఈ మధ్య కాలంలో అయితే మా పాపకు ప్రతిదీ కూడా ఇంకా నేనే స్టిచ్చింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. రెడీమేడ్ అయితే చాలా వరకు అయితే తగ్గించేసిన అనమాట. ఎందుకు అంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు, ఇంకా రెడీమేడ్ ఎక్కువ రేటు పెట్టి తీసుకురావడము, మళ్ళీ ఇంకా వాళ్ళు ఒకసారి 2 సార్లు వేసుకోగానే రెడీమేడ్ అనేటివి పాడైపోతున్నాయి అనమాట. ఇట్లా ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్న శారీస్ తోటి ఇంకా ఖర్చు లేదు, ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. లైనింగ్ మాత్రం కంపల్సరీగా పాలిస్టరే వాడాలి, కాటన్ మాత్రం అస్సలు వాడద్దు. ఇంకా పిల్లలకైతే ఏ ఫ్రాక్ అయినా కానీ కూడా ఇంకా పాలిస్టర్ దానికి మాంట్ ఎంత ఉంటుంది, అది 25 రూపీస్ మీటర్ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక రేట్ ఉంటుంది, ఒక దగ్గర 30 కూడా ఉంటుంది. లేదు పాలిస్టర్ మీకు మరీ చీప్ అన్నట్టుగా కూడా మీకు అనిపిస్తే మాత్రం ఇంకా సాటిన్ క్లాత్ కూడా అట్లాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. అవి ఇంకా చాలా బాగుంటాయి. సాటిన్ క్లాత్ 60 రూపీస్ మీటర్ ఏమో ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చుకొని అయితే ఇంకా పిల్లలకు వేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు అనమాట. మనకి ఎక్కువ బడ్జెట్ ఏం పడేది, తక్కువ బడ్జెట్లోనే మనకు పిల్లలకు మంచి మంచి ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అట్లుంటుంది అనమాట. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా మొత్తం టైలరింగ్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ ఫ్రాక్స్ ఒకసారి 2 సార్లు మనము వేరే పాత చీరల మీద స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇట్లా కొత్త చీరల మీద అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేనైతే ఫస్ట్ దీన్ని ఒక లంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాము అన్నట్టుగా అనుకుంటుంటానమాట. ఇంకా లంగా బ్లౌజులు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఇంకా చర్నీకి సరేతి లంగా బ్లౌజులు ఎక్కువ అయిపోయినాయి కదా, దీన్ని ఒక ఫ్రాక్ లెక్కల స్టిచ్చింగ్ చేసి దీనికోసము అని చెప్పి అయితే నేను కోట్ ఎప్పుడో కుట్టి పెట్టిన అనమాట. అది కుట్టైనా కానీ కూడా ఇంచుమించు ఒక 5-6 నెలలకైతే ఎక్కువనే అయిపోతుంది.
ఇంకా అది కుట్టి పెట్టిన తర్వాత ఇంకా ఇది కుడదామంటే మాత్రం శారీ దొరకక ఇన్ని రోజులకైతే ఇంకా ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతా ఉర్రు మీ మిషన్ రేట్ ఎంత చెప్పండి అని చెప్పి అయితే నా మిషన్ అయితే నేను తీసుకుని దగ్గర ఇప్పుడు 1 ఇయర్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. నాది యూనిటెడ్ మిషన్ అనమాట. నాది చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది, స్పీడ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ మిషన్కి అయితే కాస్ట్ ఎంత పడ్డదంటే వాళ్ళు చెప్పడం అయితే 12 చెప్పారు. ఇంకా మేము బార్గింగ్ చేసి అడిగేసరికి అయితే మాకు మోటార్తో సహా 10,000కి అయితే ఇచ్చారనమాట. ఇంకా ఫిట్టింగ్ అంతా కూడా మేమే చేసుకున్నాము, వాళ్ళే చేసిస్తా అని చెప్పారు. మాకు రౌండ్ మెట్లు ఉండడంతో వద్దు మేమే చేసుకుంటాము అని చెప్పి అయితే మేమే చేసుకున్నాం అనమాట. మిషన్ రేట్లు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. మాకైతే ఇంకా మేము మేడ్చల్లో తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మేడ్చల్లో అయితే ఇంత రేట్ ఉంది. ఇది యూనిటెడ్ మిషన్ కాబట్టి దీనికైతే ఇంకా రేటు ఇంకా అంటే మోటార్తో సహా తీసుకున్నాం. మోటార్ అయితే 1200 అయితే చెప్పారు వాళ్ళు. మేము 1200 ఏమి ఇవ్వలేదు కానీ మొత్తం రెండు కలిపి ఎంత చెప్పండి అనేసి అయితే అడిగితే ఇంకా వాళ్ళైతే ఇంకా మొత్తం 12,000 అంటే మేమైతే ఇంకా 10,000 అయితే ఇచ్చి ఇంకా తీసుకొచ్చుకున్నాం అనమాట. అంటే ఇంకా మన పాత మిషన్ కూడా వాళ్ళ దగ్గరనే తీసుకొచ్చుకుని ఉంటుంది. అయితే పాత మిషన్కి ఈ మిషన్కి తేడా ఏంది అనే డౌట్ అయితే మీకు రావచ్చు. చిన్న మిషన్కి ఈ మిషన్కి, చిన్న మిషన్ ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది వర్క్. మళ్ళీ ఇంకా మనకు ఎక్కువ దొడ్డు క్లాతులు అనేటివి కుట్టు అనేది పడదనమాట. ఇంకా సౌండ్ కూడా ఎక్కువ వస్తుంటుంది. ఈ మిషన్కి ఏంటంటే ఇంకా కుట్టు మంచి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది, మళ్ళీ సౌండ్ ఎక్కువ రాదు, మనకు రిపేర్స్ కూడా ఎక్కువ ఇయ్యదనమాట. మనకి ఎంతసేపు స్టిచ్చింగ్ చేసినా కూడా చేయాలన్న ఆలోచన అయితే ఇంకా ఉంటుంది అనమాట. అట్లుంటుంది. ఇంకా నాకేమనిపించిందంటే ఇంకా దీనికన్నా బెటర్గా జాక్ మిషన్ ఉంటుంది అన్నట్టుగానైతే ఈ మిషన్ తీసుకున్న తర్వాత అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాతనే నాకు వర్క్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. అయితే ఇంకా చాలామంది మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అన్నారు, జాక్ మిషన్ తీసుకున్న దానివి తీసుకున్నావు అంటే ఎప్పటి పరిస్థితి అప్పుడే కదా. నాకైతే అప్పుడు మనీ అయితే చాలా ఇబ్బంది అయితే అయిన ఉండే అనమాట ఈ మిషన్ తీసుకునే టైంలో. ఇంకా అట్లా అని చెప్పి వద్దు ఇంకా 10,000 ఇంకా ఇంకొక 10,000 వేసినా కూడా మంచిగా జాక్ మిషన్ వస్తుండే, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుండే. అది చేయాల్సింది నేను ఇంకొక తప్పు అయితే చేసినట్టు అనమాట. ఇంకా మధ్యలో నేను చేంజ్ చేద్దాము అన్నట్టుగానైతే అనుకుని ఉంటే ఇంకా ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టడం వల్ల మిషన్ అయితే చాలా రిపేర్ అయితే ఇచ్చింది ఆ మధ్యలో. ఇప్పుడైతే మిషన్ అయితే ఎట్లాంటి రిపేర్ అయితే లేదనమాట. అట్లా అని చెప్పి ఇంకా నేనైతే మిషన్ ఏమీ కూడా చేంజ్ చేస్తలేను, ఉంచుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసినా కానీ కూడా సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. అట్లా అని చెప్పి అయితే ఇంకా నేను మిషన్ అయితే ఏం చేంజ్ చేస్తాను. ఇసుకని ఇంకా అన్లోడింగ్ చేయాలంటే మాత్రం ఇంకా పెద్ద పారలు తీసుకొని వేసి ఇంకొక 2-3 గంటల వరకు అయితే దాన్ని ఇంకా ఖాళీ చేస్తూ ఉంటుండే అనమాట. అంత టైం అయితే తీసుకుంటుండే. కానీ ఇప్పుడు జనరేషన్ మారిన వదికి అన్ని మిషన్స్ కూడా వచ్చేసినాయి కదా. చూడండి ఈ చిన్న ఇంకా దీన్ని ఏమంటారు జేసీపీ అంటారా ఇంకా ఏదో సంథింగ్, దీన్ని అయితే ఇంకా లారీలోకి అయితే ఎక్కేసింది అనమాట. ఇంకా అది ఎక్కడానికి కోసం అని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం అయితే దానికి సపోర్ట్ కోసం ఇసుకని అయితే ఇట్లా పోసుకుంది. తర్వాత ఇంకా మళ్ళీ మొత్తం కూడా ఇట్లా అదే పోస్తుంది అనమాట. ఇంకా చాలా తక్కువ టైంలోనే అది కంప్లీట్ చేసింది. మినిమం ఒక 30 minutes పట్టింది అంతే అది అన్లోడింగ్ చేయడానికైతే. ఇంకా మొత్తానికైతే ఇంకా ఫ్రాక్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసి ఉంటానమాట. ఇది పైనుంచి కోట్ కూడా వేసుకోవచ్చు, అందుకే ఇంకా నేను సింపుల్గా పెట్టేసిన. మనకు కోట్ వేసుకున్నప్పుడు ఇంకా హెవీగా వేరే ఏ డిజైన్ పెట్టినా కూడా కనిపించేది కదా అని చెప్పి అయితే ఇంకా ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటానమాట. చాలా బాగుంది, పాపకైతే చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది అనమాట. చాలామంది అంటూ ఉంటారు ఇంకా ఏదన్నా ఉంటే పాపకి వేసి ఇంకా వీడియో తీయండి అని చెప్పి. ఇంకా నేను ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటా, కానీ నా వీడియో హడావిడిలో పడి ఆ విషయమే మర్చిపోతాను అనమాట అప్పటి మట్టుకైతే. ఇంకా ఇది ఏదన్నా షార్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీగా పాపకైతే వేసి వీడియో అయితే చూపిస్తా, ఓకేనా. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందనమాట. కోట్ అయితే మనం డ్రెస్ వేసుకున్న తర్వాత ఇట్లా పైనుంచి అయితే వేసుకోవాలి. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లా చూపించేదానికన్నా ఇంకా పిల్లలు వేసుకుంటేనైతే లుక్ అయితే చాలా బాగుంటాయి. వెనకాలకు కూడా ఇట్లా డోరీస్ అయితే పెట్టేసి ఉంటాయి అనమాట. చూడండి బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే